హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుడు మనకిచ్చినటువంటి సమయములో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో మనమందరము కూడా ధ్యానించుకుందండి. దేవుని యొక్క వాక్యములో కొలస్సీ కొత్త నిబంధన గ్రంథము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం అందరం కూడా ధ్యానించుకుందండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవ, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం నాయన. హయా మరిప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేమందరం కూడా ధ్యానించుకొని ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు పోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభువా. హయా మరిప్పుడు నా తండ్రి, నీ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయములలో భద్రముగా చేసుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయమని త్వరలో రానయ్యున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతంలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే దేవుని వలన ప్రతిఫలమును పొందేదము. దేవుని వలన ప్రతిఫలమును పొందేదము. దేవుని స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందామండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో మనకి స్పష్టంగా ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలమును పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అని అంటూ ఉన్నాడు. మీరు ప్రభు అయినటువంటి క్రీస్తునకు దాసులై ఉన్నారు అని అంటున్నాడు. ఎవరికి దాసులై ఉన్నామంటే, ఎవరికి దాసులై ఉన్నాము? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి మనం అందరము కూడా దాసులముగా ఉన్నాము. ఆయన మనకి కాపరి. ఎక్కడ అంటున్నాడు? కీర్తన 23వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందండి. కీర్తన 23వ అధ్యాయం 1వ వచనం. ఆ వాక్యాన్ని చదువుకొని మరలా ఈ యొక్క వాక్యంలోనికి వద్దండి. కీర్తన 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లలో
ఆయన పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుని స్తోత్రం. ఎలా నడిపిస్తున్నాడు దేవుడు? మనకి కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరోసారి చదవండి. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అంటూ ఉన్నాడు. పచ్చిక గల చోట్లలో ఆయన అంటే ఆహారం ఉన్నటువంటి ప్రదేశములలో, ఎలాంటి కొదువు లేనటువంటి ప్రదేశములలో నన్ను ఉంచి ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎలాంటి గొడవలు, ఎలాంటి కక్షలు, ఎలాంటి క్రోధాలు లేనటువంటి చోట, శాంతియుక్తముగా ఉన్నటువంటి, సమాధానముగా ఉన్నటువంటి చోట నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి జలములలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి దేవుడు, దావీదు గారు అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతూ ఉన్నాడు. ఎవరు ప్రాణానికంట? దావీదు గారి ప్రాణానికంట దేవుడు సేద తీరుస్తూ ఉన్నాడంట. ఎందుకని? ఎలాగా సేద తీరుస్తూ ఉన్నాడు? పచ్చిక కలిగినటువంటి చోట్లలో పరుండి చేస్తూ ఉన్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనకి కాపరిగా ఉండి ఆయనకి ఎటువంటి కొదువు లేకోకుండా దేవుడు అతన్ని రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. అందుకనే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన యొక్క నామమును బట్టి, దేవుని యొక్క నామమును బట్టి నీతి మార్గములలో, ఆయన యొక్క మంచి మార్గములు నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి దావీదు గారు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇంత గొప్పగా నడిపిస్తాను అంటున్నాడు. ఆయన మనకి కాపరిగా ఉండి ఆయన మనల్ని కావలి కాస్తూ, గొర్రె యజమానుడు గొర్రెలకు మేకలకు ఎలాగైతే కాపరిగా ఉంటాడో, అలాగనే ఒక ఇంటి యజమానుడు ఒక ఇంటికి ఎలాగ కాపరిగా ఉంటాడో, అలాగనే దేవుడు కూడా మనకి కాపరిగా ఉండి మనకి ఎటువంటి కొదువు లేకోకుండా దేవుడు చేస్తానని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుని వలన మనకేముంది? ప్రతిఫలం ఉందా లేదా? దేవుని వలన మనకి ప్రతిఫలం ఉందా లేదా? ప్రతిఫలము దొరికింది. అందుకని దేవుడు, అయ్యా మీకు ప్రతిఫలము కావాలంటే నన్ను ప్రార్థించండి, నన్ను ఆరాధించండి, నన్ను సేవించండి అని చెప్పేసి దేవుడు ఆయన యొక్క వాక్యముతో చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొలస్సీ 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి అని అంటున్నాడు. మనం ఏమి చేసినా గాని మనుషుల నిమిత్తము కాదంట. ఎవరి నిమిత్తం అంట చేసేది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నిమిత్తం. ఏ పని చేసినా కానీ, అంటే మంచి పనులే, చెడు పనులు కాదు. అట్టగని చెప్పేసి చెడు పనులు నీకు ఇష్టం వచ్చినట్టు చేసావు అనుకో, అది అంతా కూడా ప్రభువు కోసా? చెడు పనులు చేసినా కానీ ప్రభువు కోసేనా? మంచి పనులు అంటే దేవునికి నచ్చినటువంటి పనులు, దేవునికి నచ్చినటువంటి కార్యములు, దేవునికి నచ్చినటువంటి మాటలు, దేవునికి నచ్చినటువంటి నడత నడుచుకుంటే దేవుడు ఆయన ఒక మంచి మార్గంలో మనల్ని అందరిని కూడా నడిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, దేవుని యొక్క వాక్యంలో అంటూ ఉన్నాడు, మీరేమి చేసినా కానీ మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. దేవుని యొక్క ఆలయంలోనైనా, దేవుని యొక్క సేవా పరిచర్యలోనైనా, ప్రజల విషయంలోనైనా
ఎలా చేయమంటున్నాడు? ప్రజలకు కాదు చేసేది, దేవుని కోసము, దేవుని యొక్క రాజ్యము కోసము నేను ప్రయాసపడుచు ఉన్నాను, పోరాడుచు ఉన్నాను అని చెప్పేసి చేయండి అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కానీ ప్రభువు వలనే స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుతాము అని చెప్పేసి తెలుసుకోండి అంటూ ఉన్నాడు. దేవుని వలనే మనకి స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుతాము. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు, ప్రతిఫలముగా పొందటం. ఏదండి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీరు స్వాధీనపరుచుకుంటారు అన్నాడు గనుక మరి ఇశ్రాయేలీయుల పెద్దలు దేవుని మీద వ్యతిరేకించిన వారి యొక్క పిల్లలు, వారి యొక్క సంతానం మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరారా, చేరలేదా? వాళ్ళు వెళ్ళినటువంటి చోట పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయా లేదా? ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ నీటికి కొదువు లేదు, పాలకు కొదువు లేదు, తేనెకి కొదువు లేదు, ఆహారానికి కొదువు లేదు, దేనికి కూడా కొదువు, కరువు అనేది మాత్రానికి లేదు. కరువు అనేది లేకోకుండా మంచిగా దేవుడు వారికి మాంసము కావాలంటే మాంసం ఇస్తున్నాడు, నీళ్లు కావాలంటే నీళ్లు ఇస్తూ ఉన్నాడు, ఆహారం కావాలంటే ఎవరు తినే ఆహారం ఇస్తున్నాడు? దేవదూతలు, దేవుని యొక్క దూతలు తినేటటువంటి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని వలన మనకు ప్రతిఫలం ఉందా లేదా? దేవుని వలన మనకు ప్రతిఫలం ఉందా లేదా? ప్రతిఫలం ఉంది. ప్రతిఫలము ఉంది కనుకనే అప్పుడు దేవుడు, క్రీస్తు పూర్వంలో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినా కానీ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయన యొక్క శిష్యుల పట్ల, ఆయన యొక్క ప్రజల పట్ల గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి కార్యములు జరిగించి ఉన్నాడు. తర్వాత ఆయన యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన యొక్క శిష్యులతో, ఆయన యొక్క ప్రవక్తలతో, ఆయన యొక్క దాసుల ద్వారాగా గొప్ప గొప్ప కార్యములను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజున, ఈ దినములలో, ఇప్పుడున్నటువంటి ఈ కాలములో మనకి గొప్ప కార్యము జరగాలంటే, దేవుని వలన మనకు ప్రతిఫలము కావాలి అని దేవుని యొక్క ఆలయానికి వచ్చి, దేవుని యొక్క ఆలయములో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనకి గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకం, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి దేవుని కోసం పోరాడితే దేవుడు ఎంతటి గొప్ప కార్యాన్నైనా కానీ చేయగలగటానికి సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా సామెతలు 14వ అధ్యాయం 22వ వచనం. సామెతలు, పాత నిబంధన గ్రంథము, సామెతలు 14వ అధ్యాయం 22వ వచనం. కీడు కల్పించేవారు తప్పిపోవుదురు, మేలు కల్పించేవారు కృపా సత్యములను నొందుదురు. చాలా అండి. దేవుని స్తోత్రం. మరోసారి చదవండి. కీడు కల్పించేవారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యములను పొందుదురు అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కింద 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి
కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వమే. చాలా అండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ఏమంటూ ఉన్నాడంటే, కీడు కల్పించేవారు తప్పిపోవుదురు అని అంటూ ఉన్నారు. కీడు కల్పించేవారు అని అంటే కీడు చేసేవారు అంటే దేవుని యొక్క దృష్టిలో, మానవుని యొక్క దృష్టిలో కీడు కల్పించేవారు తప్పిపోతారు అని అంటూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళని చూస్తే ఎలా ఉండిద్దంటే, ఎలా అనుకుంటారంటే బాగా డెవలప్మెంట్ అయ్యారని, దేవుడు వారిని బాగా ఆశీర్వదించి దీవించాడు అనుకోండి. అప్పుడు చూసేవాళ్ళు ఏమంటారు, వీళ్ళకు మావులు లేదయ్యా, మావులు లేదు అని చెప్పేసి జనాలు చాలా మంది చెప్పుకుంటారు. అది ఎలాగా? మేలు కల్పించేవారు కృపా సత్యముల ముందుదురు అని అంటూ ఉన్నాడు. ఏ కష్టము చేసినా గానీ లాభం కలుగుతుందంట. వాళ్ళు ఎంతగానో కష్టపడి, ఎంతగానో ఎన్నో నష్టములను, ఎన్నో బాధలను, ఎన్నో ఇబ్బందులను అనుభవించి అంతగా లాభము పొందుకొని ప్రతిఫలము పొందుకుంటే దేవుని ద్వారాగా చూసేవాళ్ళు కీడు కల్పించాలి అని వాళ్ళలాగా డెవలప్మెంట్ అవ్వకూడదు, అని చెప్పేసి ఉండేటటువంటి జనములు అలాగ చెప్పుకునేటటువంటి చాలా మంది ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మాత్రానికి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా ముందుకు నడుచుకుంటూ పోతే దేవుడు మనలను ఫలింపజేసి మనలను ఆశీర్వదించి దీవిస్తూ ఉంటాడు. అందుకనే అంటూ ఉన్నాడు, మేలు కల్పించేవాడు కృపా సత్యములను పొందుతాడు అని అంటున్నాడు. మేలు కల్పించాలి, మేలు చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, దేవునికి మేలు చేయాలి. మన ద్వారాగా దేవునికి మేలు కలగాలి. మేలు కలగాలంటే దేవుని ద్వారాగా మనకి మేలు కలగాలి, మన ద్వారాగా దేవునికి మేలు కలగాలి. మన ద్వారాగా దేవునికి మేలు కలగాలి అని అంటే మనం ఏం చేస్తే మేలు కలిగిద్ది, మనం ఎలా నడుచుకుంటే దేవునికి మేలు కలిగిద్ది, దేవుని ద్వారాగా మనకు మేలు కలగటం, మన ద్వారా దేవునికి మేలు కలగటం అంటే ఏం చేయాలి? ఏమి చేయాలి అంటే మనమందరము కూడా దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వాలి. ఎప్పుడు చదివే వాక్యమేగా, ఎప్పుడు చేసే ప్రార్థనేగా. ఏమనుకుంటాం? ఎప్పుడు పోయే చర్చిగా, ఎప్పుడు చేసే ప్రార్థనేగా, ఎప్పుడు చదివే వాక్యమేగా. ఏముంది దాంట్లో కొత్తగా నేర్చుకునేది ఏముంది? బైబిల్ ఆధార్ నుంచి ఇద్దరు దాకా 100 సార్లు చదివాను, ఇక నాకు తెలియదు ఏముంది. చదివినంత మాత్రాన దేవుని యొక్క వాక్యము అర్థము కాదు. నువ్వు ఎంత నిష్ఠగా దేవుని యొక్క వాక్యాన్ని చదివినా దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఒక్క మూల కూడా మనకు అర్థం కాదండి. 1% కూడా మనకు అర్థం కానట్టుగా ఉండిద్ది దేవుని యొక్క వాక్యం. అంత గొప్ప మర్మములతో దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. అయ్యా, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు చదివి, ఇది మీకు జీవిత నిఘంటువు. ఈ యొక్క జీవిత నిఘంటువుని మీరు చదివి మీ యొక్క జీవితాన్ని సరిచేసుకోండి, మీ యొక్క జీవితాన్ని
సరి చేసుకోండి. మీ జీవితంలో మీరు నడుచుకునే నడవడిక ఎలా ఉండిద్దో అని చెప్పేసి ఈ యొక్క మీ యొక్క జీవిత నిఘంటు అంటే పరిశుద్ధ గ్రంథము మీకు తెలియపరిచింది. కనుక దేవుడు అంటూ ఉన్నాడు, దివారాత్రము నా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు అని అంటున్నాడు. దేవరాత్రములు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటటువంటి వాళ్ళు అంట ధన్యులు అంట. కనుక ఎందుకంటే ఆ దేవుడు వారు ఊహించలేనటువంటి మేలులతో వారిని ఆశీర్వదించి దీవించి ఆయన యొక్క మేలులతో విస్తరింపజేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎలా విస్తరింపజేస్తాడు? దేవుని వల్ల మనం ప్రతిఫలం ఏంది అని అంటే, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా మన యొక్క కుటుంబమును ఆశీర్వదిస్తాడు, ఎలా విస్తరింపజేస్తాడు అంటే కీర్తన 128వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహోవా యందు భయభక్తులు కలిగి, ఇది మనకందరికి కూడా నోటెడ్ అయిన వాక్యమే. ఇది మనకందరికి కూడా నోటెడ్ అయిన వాక్యం ఏందండి? యెహోవా యందు భయభక్తులు కలిగి, చదువు, ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను, నీ పిల్ల తరములను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద నీకు సమాధానం ఉండునుగాక. దేవుని స్తోత్రం. దేవుడు ఇంత గొప్పగా మన యొక్క కుటుంబమును ఆశీర్వదించి దీవిస్తానంటూ ఉన్నాడు. దేవుని వల్ల మనకు ప్రతిఫలం ఏందండి? దేవుని నమ్ముకుంటే మనకు ప్రతిఫలం ఏంది? మాకేందండి ప్రతిఫలం? చాలా మంది అడుగుతారు, దేనికి నమ్ముకోవాలి? యేసుక్రీస్తుని దేనికి నమ్ముకోవాలి? ఆయన దేవుడే. మేము కూడా అసలు కానరాని దేవుడిని ప్రార్థించే బదులు మేము కనపడుతున్నాగా మేమే దేవుళ్ళు అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క ఆలోచన, మన యొక్క మాట అన్నీ కూడా మనలను మోసపరుస్తూ ఉన్నాయి. కనుక మనలను ఒక మంచి మార్గంలో నడిపించాలి, మనల్ని ఆశీర్వాదకరముగా ఉండాలి. మన యొక్క జీవితములు, మన యొక్క కుటుంబములు, మన యొక్క పిల్లలు, మన యొక్క భార్య, దేవుడు మనకి ఇచ్చినటువంటి భార్య, దేవుడు మనకి ఇచ్చినటువంటి భర్త, దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా ఆశీర్వాదకరముగా ఆశీర్వదించి దీవించబడి ఉండాలి అని అంటే మనము మెయిన్ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు ఆనందించేవారు, ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ కూడా ధన్యులు అంటూ ఉన్నారు. ఆయన త్రోవల యందు నడుచుకోవాలంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారముగా మనం అందరము కూడా అనుసరించి నడుచుకోవాలంట. అనుసరించి నడుచుకుంటే దేవుడు ఎంతటి గొప్ప కార్యాన్నైనా కానీ చేయటానికి సమర్థతగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉందా? అసాధ్యమైనది ఏదైనా ఉందా?
లేదు. కావున మనమందరము కూడా దేవుని యందు విశ్వాసం, దేవుని యందు నమ్మకం, దేవుని యందు పట్టుదల కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం అందరము కూడా అనుసరించి నడుచుకుందామండి. నేనే కాదు, వాక్యం చెప్తున్నటువంటి నేనే కాదు, ఈ మైక్ ద్వారా విన్నటువంటి మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవటానికి మనమందరము కూడా ప్రయత్నించటం కాదు, నడుచుకోవాలి. ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి వేదనలు, ఎలాంటి శోధనలు వచ్చినా అవన్నీ దేనికోసము అండి? మనల్ని చంపటానికా? మనల్ని నాశనం చేయటానికా? కష్టం వస్తే మనల్ని నాశనం చేసిద్దా? నష్టం వచ్చే మనల్ని ఏమన్నా చంపిద్దా? సంపద నాశనం చేయదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేనికి అంటే దేవుణ్ణి ఆరాధించటానికి. నీకు కష్టం రాకపోతే, నీకు ఇబ్బంది రాకపోతే, నీకు ఇరుకులు రాకపోతే, నీకు శోధనలు రాకపోతే నువ్వు దేవుణ్ణి ప్రార్థించు, నువ్వు దేవుణ్ణి ఆరాధించు. నువ్వు సుఖంగా సంతోషముతో అంత కూడా సమృద్ధిగా ఉంటే, అయ్యో ఈ దేవుడు ఎవరయ్యా, నేనే దేవుడిని, అంతా కూడా సమృద్ధిగా నేనే కష్టపడి సంపాదించుకున్నా, ఇంకా ఆయన నాకేమిచ్చాడు అని అంటాను. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యంలో ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, ప్రతి ఒక్కటిగా కూడా అనుగ్రహించేది ఎవరంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మనకి ఏది కావాలన్నా కానీ అనుగ్రహించేది. దేవుని యొక్క అనుమతి లేని నీకు పని కూడా దొరకదు. దేవుని యొక్క అనుమతి లేనిది నీకు సంపాదన రాదు. దేవుని యొక్క అనుమతి లేనిది, దేవుని యొక్క మాట లేనిది, దేవుడు ఆయన యొక్క హృదయమును కదిలించనిది నీకు ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా రాదండి. కానీ దేవుడు మనలను ఆయన యొక్క రెక్కల కింద కాచి కాపాడుతూ ఉన్నాడంటే కారణం, రేపొద్దున తీర్పు దినములో మనం అందరం అడక్కోకుండా ఉండటానికి. ఏందయ్యా నాకేమి ఇచ్చావు అని చెప్పేసి అడగకుండా ఉండటానికి. నెక్స్ట్ మనకందరికి కూడా అన్నీ కూడా సమృద్ధిగా ఉంటే మనం ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటామని చెప్పేసి దేవుడు ఆయన యొక్క ప్రేరేపణతో మనలకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది, వేదనలు, శోధనలు వచ్చినా కానీ దేవుడు మనలను ఆయన యొక్క రెక్కల కింద కంటికి కన్ను పాపవలే మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కనుక ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, చిన్న మాట అండి. ఇప్పుడు కీర్తన 23:1 మనం ఏమి చదువుకున్నాము? కీర్తన 23:1 యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు అని అంటున్నాడు. పచ్చిక కలిగినటువంటి చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని అంటూ ఉన్నాడు. దేవుడు మనకు కాపరిగా ఉండి, దేవుడు మనకు కాపుతలుగా ఉండి, ఆయన యొక్క రెక్కల కింద మనల్ని కాచి కాపాడుతూ ఉంటే మనకి ఏ కష్టము రానికుండా మనల్ని ఆయన యొక్క మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. మనకి ఎలాంటి కష్టము రానియడు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులలో తండ్రి ఉన్నాడు అని అంటే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు ఎలాంటి కష్టం అనేది రానియడు. ఎలాంటి కష్టం అనేది రానియడు. ఎంతటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా కానీ తండ్రే భరిస్తూ ఉంటాడు. తల్లి మనకు అన్నం పెట్టి, అమ్మా అన్నం పెట్టమ్మా అంటే మనకు అన్నం పెట్టి
అలసట తీర్చింది. తండ్రి మన పైన ఎలాంటి కష్టము భారం అనేది లేకోకుండా చేస్తూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే దేవుడు కూడా మనకి తండ్రి ఆయనే, తల్లి కూడా ఆయనే. మనము ఈ భూమి మీదకి ఒక్కరమే వచ్చాము, ఒక్కరముగానే ఎక్కడి నుంచి వచ్చామో మరలా అక్కడికే వెళ్ళిపోతాం. కనుక మనము ఎవరి యందు నమ్మకంతో ఉండాలి? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యందు నమ్మకంతో ఉంటే ఈ మనుషులేమో బ్రతికినంత కాలము వరకు ఏదో వాళ్ళకి చేతని అన్నట్లుగా చూసుకుంటూ ఉంటారు. అదే దేవుని యందు విశ్వాసం నమ్మకంతో ఉంటే దేవుడు ఈ భూమి మీద ఉన్నంత కాలమే కాదు, నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక తల్లిక నుంచే దేవుడు నిన్ను ఆయన యొక్క రెక్కల కింద కాచి కాపాడటం మొదలు పెడతాడు. నువ్వు దేవునికి అవకాశం ఇచ్చి, దేవునికి నువ్వు సమయం ఇస్తే దేవుడు నీకు ప్రతి ఒక్క అడుగులో, ప్రతి సమయంలో, ప్రతి గడియలో దేవుడు నిన్ను కాచి కాపాడుతూ ఉంటాడు. ఒక్కసారి నువ్వు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. ఈ భూమిని విడిచిపెట్టి మరి నీ యొక్క శరీరాన్ని ఇక్కడ వదిలేసేసి నువ్వు మరలా దేవుని వద్దకు వెళ్ళిపోయినా కానీ, లేదంటే నువ్వు అక్కడ తీర్పు దినము వద్దకు వెళ్ళిపోయినా కానీ దేవుడు నిన్ను మొత్తం ఈ భూమి అంతమైపోయి అంత వరకు కూడా నిన్ను కాపాడుతూనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూనే ఉంటాడు, నిన్ను క్షేమంగా చూస్తూనే ఉంటాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంత గొప్ప దేవుడు, అంత ప్రేమమయుడు. కనుక దేవుని వలన మనకు ప్రయోజనం ఏమైనా ఉందా అనంటే, దేవుడు మన పట్ల చూపించేటటువంటి ప్రేమ, దయ, కరుణ, దాన్ని మనము ఎంత వెల ఇచ్చినా గాని మనము కొనలేము. అంత గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని కరుణిస్తూ ఉన్నాడు, మనల్ని దయతో ఆయన ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాండి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశము ఈ భూమి మీద ఉన్నంత కాలం వరకే దేవుడు మనకి ఇచ్చింది అవకాశం. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాము అని అంటే మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవటానికి దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదండి. ఈ భూమి మీద ఉన్నంత కాలం వరకు మనం అందరము కూడా మనలో పాపం ఉన్న, దోషమున్న, అతిక్రమ క్రియలు ఉన్నా ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే సరి చేసుకోవాలి. సరి చేసుకొని మనం అందరము కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతామా లేదా అని ఈ యొక్క మాట దేవుని యొద్ద నుంచి తీసుకుని అప్పుడు భూమిని విడిచిపెట్టిన పరలోక రాజ్యంలో చేర్చబడటానికి దేవుడికి మనకి గొప్ప అర్హతని, గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాల్లో భద్రము చేసుకొని నీ వాక్య ప్రకారం మేమందరం కూడా అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని దయచి, మాలో పాపములు, మాలో అతిక్రమ క్రియలు, మాలో దోషములు ఏమైనా ఉంటే వాటిలో అన్నిటిని కూడా నాయన ఈ భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా, సరి చేసుకొని నీ చిత్త ప్రకారం మేమందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయండి. అయ్యా,
ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. సహాయం చేయండి నా తండ్రి. ఆదరించి నీ కృపని దయచేయను అయ్యా. మరి అంతయో కూడా నీ చిత్తమేనాయన అయ్యా. నీ యొక్క చిత్తము లేనిది, నీ యొక్క మాట లేనిది, నీ యొక్క ఆజ్ఞ లేనిది అయ్యా ఏ యొక్క కార్యము కూడా జరిగించబడదు కనుక నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సహాయం ఆదరించి నీ కృపని దయచేయను నా తండ్రి అయ్యా. మాలో ఉన్నటువంటి తప్పులు, మాలో ఉన్నటువంటి పాపదోషములు, మాలో ఉన్నటువంటి అతిక్రమ క్రియలు అన్ని వాటిల్లో కూడా అయ్యా ఈ రోజున నీ యొక్క ఆలయంలో మేమందరము కూడా ఒప్పుకొని అన్నిటిని కూడా నాయన క్షమించి అయ్యా 3 వారాల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా నీకు వ్యతిరేకమైనటువంటి పనులు, నీకు వ్యతిరేకమైనటువంటి కార్యములు, నీకు వ్యతిరేకమైనటువంటి క్రియలు, నీకు వ్యతిరేకమైనటువంటి మాటలు, చెడు మాటలు మాట్లాడేమేమో దయతో క్షమించు. బూతులు మాట్లాడితే దయతో క్షమించు. చెడు క్రియలు చేస్తే దయతో క్షమించు. క్షమించి ఈ యొక్క మంచి మార్గంలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. సహాయం చేయను నా తండ్రి. ఆదరించను నీ కృపని ఆత్మయించాను అయ్యా. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నాను అయ్యా. నీ యొక్క ఆత్మ మాలో ఉండగానే మాలో ఉన్నటువంటి పాపదోషములు, శరీరము ద్వారా చేసినటువంటి పాపదోషములు, అతిక్రమ క్రియలు, నీకు వ్యతిరేకమైనటువంటి అన్ని వాటిలను కూడా నేను ఈ భూమి మీద ఉండగానే సరి చేసుకునేటటువంటి భాగ్యాన్ని ఇచ్చాను. సరి చేసుకొని అయ్యా మేమందరము కూడా నేను నీ యొక్క రాజ్యములో నీ బిడ్డలముగా చేర్చబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయను నా తండ్రి. ఆదరించి నీ కృపను నీ ఆత్మ ఇచ్చాను నాయన అయ్యా. ఓ ప్రభువా, మేము 3 కూడి ఉండి నిన్ను ప్రార్థిస్తూ అయ్యా 4వదిగా మీరు మా మధ్యలో ఉండి 4వది 5, 6, 7, 8, 9, 10, 11, 12 మందిగా మీరే ఉండి మమ్మలను నీ యొక్క మంచి మార్గంలో నడిపించండి అయ్యా. మమ్మల్ని నడిపించే నాయకునిగా మీరే ఉండండి. మాకు కాపరిగా మీరే ఉండండి అయ్యా. మీరే ఉండి మమ్మల్ని నీ యొక్క మంచి మార్గంలో నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించడానికి సహాయం చేయండి. త్వరలో రానటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాల భద్రపరచుకొని నీ వాక్య ప్రకారం నడుచుకొని నీ రాజ్యంలో నీ బిడ్డల చేర్చబట్టకు సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి అందు నెరవేర్చబడును గాక. నేడు అండన ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం యుగ యుగములు తరతరములు నీవయ్యా నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. వాది క్రియలు అనంత నాశనమైపోవును గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయాన్ని, స్వస్థను, మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకు అందరికీ నీ సకల పరిశుద్ధులకును నీ సకల నీతిమంతులకును మరి మమ్మల్ని నడిపించే నాయకునికి ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకందరికీ ఈ మైక్ ద్వారా ఉన్నటువంటి నీ ప్రజలందరికీ కూడా సదాకాలం తోడుగా నేడుగా ముందు నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.